ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. ఈరోజైతే మన బేబీస్ కోసం అయితే మంచి వెయిట్ గెయిన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేద్దామా. సో 1 బౌల్ ఆఫ్ అయితే మకానా అయితే తీసుకున్నాను. ఒక 3-4 మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అయితే 2 తీసుకున్నాను. అవి కూడా కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మంచిగా క్రిస్పీ అయ్యాయి కదా. సో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో మకానా యూజ్ చేస్తున్నాం కాబట్టి బేబీస్ బోన్స్కి అయితే స్ట్రెంథన్ అవుతాయి మకానా యూజ్ చేయడం వల్ల. అండ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తీసుకున్నాం కాబట్టి బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే కూల్ అయ్యాయి కాబట్టి మంచిగా బ్లెండ్ అయితే చేసుకోవాలి. సో మొత్తం పేస్ట్లా కాకుండా ఇలా క్రిస్పీగా ఉండేటట్టు అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలి. చూడండి టెక్స్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. సో ఎక్కువసేపు బ్లెండ్ అయితే ఏంటి అంటే దానిలో ఉన్న ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే నేను సాబుదానా తీసుకున్నాను. సో ఇవైతే ఆల్రెడీ సోక్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని నేను 1 కప్ వరకు అయితే కౌ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. అందులోకి అయితే సాబుదానా అయితే యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో సాబుదానా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక మనమైతే మకానా నట్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది. సో ఇప్పుడైతే 7 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మంచిగా కుక్ అయిపోయింది అండ్ మన టెక్స్చర్ కూడా థిక్గా వచ్చింది. సో సాబుదానా అనేది బేబీస్కి వెయిట్ గెయిన్లో యూజ్ అవుతుంది అండ్ బేబీస్కి బాడీని కూల్ అయితే చేస్తుంది. సో కొద్దిగా గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో గీ అనేది బేబీస్కి గుడ్ ఫ్యాట్ అనమాట అండ్ వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి గీ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడైతే కొద్దిగా టేస్ట్ కోసం అయితే జాగరీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం స్వీట్నెస్ కోసం అయితే మనము డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఈజీ రెసిపీ అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ బేబీస్కి అయితే చాలా డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకనంటే మనము ఆల్మండ్స్ యాడ్ చేసాము, మకానా పౌడర్ యాడ్ చేసాం కాబట్టి సో బేబీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో రెసిపీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్.